వందనాలండి. మరి మరి అయ్యగారు పశుపయ్య గారికి, అలాగే పాస్టర్ గారికి, అలాగే రాణ్ బాబు గారికి, నటాలియా సిస్టర్ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలండి. అలాగే సంఘ పెద్దలకి, సంఘ సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు మరి మా కుటుంబం ఇలా క్షేమకరంగా ఉంది అంటే మరి మీ మన సంఘం అంతా చేసిన ప్రార్థనలేనండి. అంతకంటే మరి ఏం లేదు. మరి అయ్యగారు అమ్మగారు చేస్తున్న ప్రార్థనలే మరి ఈరోజు మా కుటుంబాన్ని ఈ విధంగా క్షేమంగా నిలబెట్టేయండి. మరి నేను మొదటిగా మరి నా కుటుంబంలో దేవుడు చేసిన కార్యాల గురించి మొదటి చెప్తానండి. తర్వాత ప్రార్థన అంశాల గురించి మీతో చెప్పాలని, పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. మరి అయితే మొదటిగా మరి మా పాప భాష గురించి మీకు తెలుసు కదండి. మా చిన్న పాప, మరి ఆ పాపకి ఎంఎస్సి నర్సింగ్లో సీట్ వచ్చిందండి, గవర్నమెంట్ సీట్ వచ్చింది. మరి తను ఒక 2 వారాలు బట్టి ఆ కాలేజీకి వెళ్ళి చదువుకుంటుంది. తను బీఎస్సీ నర్సింగ్ తోటే మరి బెడ్ సైడ్ తను హాస్పిటల్లో జాయిన్ అయింది, సెంటనరీ హాస్పిటల్లో, కాంటినెంటల్ హాస్పిటల్లో. మరి అక్కడ బెడ్ సైడ్ ఆ పాపకున్న లివర్ ప్రాబ్లం బట్టి అక్కడ బెడ్ సైడ్ ఆ పాపని పని చేయనివ్వలేదండి డాక్టర్లు. మరి తను మళ్ళీ ఇక్కడికి వచ్చేయడంతో తను మళ్ళీ ఎంఎస్సి నర్సింగ్కి అప్లై చేసుకుంది. మరి తనకి సీట్ వచ్చిన దాన్ని బట్టి ఆ దేవాదేవునికి వందనాలండి. మీ అందరి ప్రార్థనలు బట్టి వందనాలు. అలాగే మరి మా పెద్ద పాప అనిల ప్రియ కూడా మరి తను ఎంబీఏ కంప్లీట్ చేసింది. మరి హైదరాబాద్ వెళ్ళి శాప్ కోర్స్ నేర్చుకుంది. మరి ఆ 2 కూడా సరిపోవు, టాలీ కూడా ఉండాలంటే తను టాలీ కూడా నేర్చుకుందండి. మరి ఆ కోర్స్ కూడా కంప్లీట్ చేసింది. మరి దాన్ని బట్టి కూడా దేవాదేవునికి వందనాలు. మీ ప్రార్థనల కొరకు కూడా వందనాలు. అలాగే మరి నా భర్త కూడా లారస్ కంపెనీలో జాబ్ వచ్చిందండి 6 మంత్స్ క్రితం. మరి 6 మంత్స్ కూడా ఆయన ప్రొబేషన్ పీరియడ్లో చక్కగా తన పని చేసుకున్న తర్వాత మరి అధికారులు మరలా ఆ ప్రొబేషన్ పీరియడ్ నుంచి మళ్ళీ కంటిన్యూ చేశారండి. దాన్ని బట్టి కూడా దేవాదేవునికి వందనాలు. మరి ఆ జాబ్ వచ్చిన వెంటనే మరి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకొని ఆయన వెళ్ళడం స్టార్ట్ చేయడం జరిగిందండి. మరి మీ అందరి ప్రార్థనల కొరకు, మరి అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థనల కొరకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. అలాగే మరి ఈ ప్రార్థనాంశాలు కాకుండా మరి మా చెల్లి మరి చాలా రోజుల నుంచి మీకు చెప్తూ వచ్చానండి మా సాక్ష్యాల్లో. మరి మా చెల్లికి మరి లంగ్ ప్రాబ్లం ఉండింది, చాలా రోజుల నుంచి బాధపడింది. మరి ఆమె జనవరి 13న చనిపోయారండి. మరి అంతకుముందు కూడా పాస్టర్ గారితో నేను చాలాసార్లు మరి ప్రార్థన చేయించుకొని తీసుకెళ్ళాను. మరి అది రాయడంతో కొంచెం ఉపశమనం కలిగింది తనకి. మరి దేవుని చిత్తం మరి మనం ఏం చేయలేం కాబట్టి మరి ఆమె నాకు అన్నీ తానే చూసుకునేదండి. మేమిద్దరమే. అయితే తను చనిపోయింది. ఆమెకి ఇద్దరు బాబు పాప అండి. వాళ్ళు గురుద్వారా దగ్గర ఉంటారండి. పిల్లలందరికీ వాళ్ళ అమ్మ చాలా అలవాటు అయిపోవడంతో నేను అక్కడే ఉండి హెల్ప్ చేస్తున్నాను. మరి ఆ పిల్లల భవిష్యత్తు గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. బాబు పేరు సుహాస్ అండి. మరి చిన్న పాప పేరు సునిష్క. బాబు బీటెక్ అయిపోయింది. మరి పాప 9th క్లాస్కి వచ్చింది. అలాగే మరి మా చెల్లికి చాలా కాలం నుంచి నేను చిన్న తాలింపు వేసినా సరే తను ఎక్కువగా దగ్గుతూ ఊపిరందక చాలా ఇబ్బంది పడేది. మరి ఇక్కడ నుంచి నేనే క్యారేజ్లో వండి పట్టుకెళ్తూ ఉండేదాన్ని. మరి వచ్చినప్పుడు అయ్యగారు అమ్మగారు కూడా నాకు దారిలో కనిపించి, అమ్మ ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా ఉన్నారు, బాగున్నారా అని నాకు యోగక్షేమాలు కనుక్కునేవారు. ఇలా ఉందండి పరిస్థితి అని నేను చెప్పినప్పుడు వాళ్ళు చేసిన ప్రార్థన బట్టి నేను ధైర్యంగా ముందుకెళ్ళగలిగానండి ఇంతవరకు. మరి ఆమె జనవరి 13 చనిపోయింది. మరి కుటుంబానికి నాకు దేవుడు ఆదరణ కలుగ చేశాడండి. అందుని బట్టి దేవునికి వందనాలు. అలాగే మరి
బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు మరి నేనేం చేయాలో దేవుడు నాకు జ్ఞానం ఇచ్చేలాగిన మీరందరూ కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరొక ముఖ్యమైన ప్రార్థనాంశం ఏంటంటే మరి భాష కూడా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలన్నారండి. దానికోసం ఒక 35 లక్షలు ఖర్చు అవుతుంది అన్నారు. మరి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ముందుగా ఒక ప్రీ టెస్టులు చేశారండి. దానికి 1,80,000 రూపాయలు అవుతుంది అన్నారు. కానీ దేవుని కృపను బట్టి ఆ కేర్ హాస్పిటల్లో ఎంతోమంది డాక్టర్ని మా మరిది గారు కనుక్కోవడంతో దానికి 31 లక్షతోనే ప్యాకేజీలో కంప్లీట్ అవ్వడానికి దేవుడు కృప చూపించాడండి. ఆ యొక్క లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి తను ఎలిజిబుల్గా ఉందా లేదా అనే టెస్టులు కంప్లీట్ అయ్యాయండి. కొన్ని టెస్టులు హైదరాబాద్ నుంచి రావాలి, దానికోసం ఎదురు చూస్తున్నాం. ఆ టెస్టులు వచ్చిన తర్వాత మరి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం మేము సిద్ధపడుతున్నామండి. మరి ఆ పాపకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవ్వకుండానే దేవుడు సహాయం చేయలాగిన మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మరి కోరి ప్రార్థిస్తున్నానండి. ఆ పేరు భాష్యప్రియ. ప్రస్తుతం అయితే తను ఎంఎస్సి నర్సింగ్ కాలేజీకి వెళ్ళి వస్తుందండి. మరి చూడటానికి మనిషి బయటికి బాగానే ఉంటుంది, కానీ తనలో ఉన్న ప్రాబ్లంని బట్టి ఒక్కొక్కసారి మరి కడుపులో నీరు పట్టడం, అలాగే కడుపు ఉబ్బిపోవడం అలా జరుగుతూ ఉంది. మరి ఆ బిడ్డకి మంచి స్వస్థత జరుగునట్లు మరి దేవుని చిత్తం అయితే మరి అలాగ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయించుకోవడానికి కేర్ హాస్పిటల్లో మేము అడిగి ఉంచామండి. మరి దానికి కూడా దేవుడు సహాయం చేసినట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. అలాగే మరి హనీలా కూడా తండ్రి మరి ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్తుంది, కానీ మరి తను సెలెక్ట్ కాలేకపోతుంది. తను చదువు అయితే ఏదైనా పని అప్ప చెప్తే చక్కగా చేయగలదు, కానీ మరి అక్కడ దేవుడు మరి తనకి ఈ 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. మరి తన యొక్క కోరికను దేవుడు సిద్ధింపు చేయలాగిన మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. మంచి ఉద్యోగంలో బిడ్డ స్థిరపడినట్లు దేవుడు కృప చూపించలాగిన మీకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. అలాగే నా భర్త కూడా తన యొక్క రాకపోకల్లో దేవుడు ఇంతవరకు కాచి కాపాడినందుకు దేవునికి వందనాలండి. మీ ప్రార్థనల కొరకు వందనాలు. అలాగే మరి ఇక మీదట కూడా ఆయన రాకపోకల్లో ఆయన తోడు ఉండేలాగా సహాయం చేయండి. అలాగే ఆయన ఇంకొక విషయం ఏంటంటే మరి 3 సంవత్సరాల నుంచి ఆయన బడ్డీ కొనుక్కోవాలని ఎంతో ప్లాన్స్ చేశారండి. కొనుక్కోలేకపోయారు. మరి బిడ్డల యొక్క చదువులు మరి ఆరోగ్యాలను బట్టి ఆయన కొనుక్కోలేకపోయారు. మరి పోయిన 6 మంత్స్ బ్యాక్ ఆయన 3 మంత్స్ బ్యాక్ అంటే అదే జనవరి నెలలోనే ఆయన బుల్లెట్ కొనుక్కోగలిగారండి. మరి ఆ బుల్లెట్ కొనుక్కున్న తర్వాత కూడా మరి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకొని వెళ్ళారు. మరి ఆయన ఇంతవరకు దేవుడు ఆ వాహనాన్ని మరి సురక్షితంగా కాచి కాపాడి ఆయన ప్రయాణాల్లో తోడే నడిపిస్తున్నందుకు కూడా వందనాలండి. మరి ఇంతవరకు కూడా మరి నా యొక్క మరి చెల్లి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్తో బాధపడుతూ ఉన్నప్పుడు మరి నన్ను ఎంతగానో మరి లాభన్నయ్య గారు మరి ఆ పాప ఝాన్సీ కూడా ఆ టైంలోనే మరి లంగ్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉండేది. మరి ఆయన కూడా ఇంటికి వచ్చి ఎన్నో సలహాలు, సిలిండర్లు ఎలా బుక్ చేయాలి, ఏ సిలిండర్లు, ఆ ఫోన్ నెంబర్లన్నీ ఇచ్చి నన్ను ప్రార్థనలోనూ మరి సహాయం చేయడంలోనూ ఎంతో బలపరిచారండి. మరి అందుని బట్టి మరి అయ్యగారికి మరి నా వందనాలు తెలియజేసుకొచ్చున్నాను. అలాగే మరి నా రాకపోకల్లో ఎదురైనప్పుడు మరి సిస్టర్ శ్రీలక్ష్మి గారు, అలాగే జయలక్ష్మి గారు, ఇంకా సిస్టర్స్ నాకు తన్ని ఎంతో ధైర్యం చెప్పి మరి వాళ్ళు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు నా యోగక్షేమాలు కనుక్కొని మరి వాళ్ళు కూడా ఎంతో ధైర్యం చెప్పారండి. వాళ్ళకి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా మరి ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా మరి పాస్టమ్ గారు అయ్యగారు కూడా నేను కనిపించినప్పుడు మరి వాహనాన్ని ఆపి కూడా నా యోగక్షేమాలు తెలుసుకొని నా కొరకు ప్రార్థించినందుకు వారికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే నాకు తెలియని వాళ్ళు ఎంతోమంది మరి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ప్రేయర్ సెల్ నుంచి కూడా మా ఇంటికి వచ్చి ఎంతోమంది నన్ను బలపరిచారు. మరి వాళ్ళు కూడా నా కొరకు మరి చెల్లి కొరకు బిడ్డల కొరకు ఎంతగానో ప్రార్థించారండి. వాళ్ళకి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి బిడ్డల భవిష్యత్తు, మరి హనీల జాబ్ గురించి, అలాగే భాష ఆపరేషన్ గురించి, అలాగే మరి సుహాసు సునిష్క మరి చెల్లి పిల్లలిద్దరి గురించి వారి భవిష్యత్తు గురించి
మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మరొకసారి మీ అందరినీ కోరుకుంటున్నానండి. మరి ఇంతవరకు ప్రార్థన చేసిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాను. ప్రత్యేకంగా అయ్యగారికి, అమ్మగారికి కూడా నాకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక. ఆమేన్. నా పేరు శాంతి ప్రియ అండి. మా హస్బెండ్ పేరు సురేష్ కుమార్ గారు. మా పెద్ద పాప హనీల ప్రియ, చిన్న పాప భాష్య ప్రియ అండి. మా చెల్లి పిల్లలిద్దరు కూడా, బాబు పేరు సుహాసు, మరి ఆ పాప పేరు సునిష్క అండి. మా 2 కుటుంబాలు మరి దేవునిలో ఎదుగులాగినా మీ ప్రార్థనలో గుర్తు చేసుకోమని మనవి చేస్తాను. థ్యాంక్ యూ.